ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఇక్కడ ప్రజెంట్. మరి ఇంతకుముందు ఎవరున్నారు ఇక్కడ ఎంపీ మీకు? ఇంతకుముందు ఈయన కొండ విశ్వేశ్వరరెడ్డి ఉండే, చివరిలో వస్తుంది మాకు ఆయన, అదే ఉండే. ఓకే. అంటే మరి ఆయన టైంలో ఎలా జరిగింది అభివృద్ధి అనేది? పర్లేదు, బాగానే ఉండే. సెంట్రల్ నుంచి అయితే బాగానే ఉండే. అంటే మరి ఈసారి ఎవరు ఇంకా వేరే పార్టీ నుంచి ఎవరెవరు ఉన్నారు మీకు ఐడియా ఉందా? ఉంది. రంజిత్ రెడ్డి ఉన్నారు కాంగ్రెస్ నుంచి, కొండ విశ్వేశ్వరరెడ్డి ఉన్నారు బీజేపీ నుంచి, టీఆర్ఎస్ నుంచి ఆయన పేరేదో ఉన్నారు జ్ఞానేశ్వర్ గౌడ్ ఉన్నారు. ఓకే. మరి అంటే మీ ఎవరు మీకు అందుబాటులో ఉండేది? ఇంతకుముందు మీకు రంజిత్ రెడ్డి కూడా చేసిండు, అంతకంటే ముందు కొండ విశ్వేశ్వరరెడ్డి చేసిండు ఎంపీగా. మరి ఎవరు మీకు అవైలబుల్లో ఉంటుండే? ఎవరి టైంలో ఎక్కువ అభివృద్ధి జరిగింది మీకు? స్టేట్లో ఏదైనా ఉండని, సెంట్రల్లో మాత్రం బీజేపీ ఉండాలని కోరుకుంటున్నాం. మేము ఆయనకే, బీజేపీకే సపోర్ట్ చేస్తాం. ఆయన ఉంటేనే మంచి జరుగుతుంది. ఎందుకు అంటే మరి ఆయనకే ఎందుకు, అంటే ఆయనే ఉండాలని ఎందుకు అనుకుంటున్నారు? కొంచెం సెంట్రల్లో ఇక మోడీ ఉన్నాడు కదా, అట్లానే సెంట్రల్ నుంచి కొంచెం అభివృద్ధులు అనేవి జరుగుతున్నాయి, చెందుతాయని అట్లానే.